వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకప్ వర్డ్ కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనంలో మధ్యలో మాట, మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. ఈ సందర్భము యేసు ప్రభువును వెంబడిస్తున్న ఇద్దరు గుడ్డివారి గురించి రాయబడుతూ వచ్చింది. ప్రభువును కరుణించమని కేకలు వేసినప్పుడు ఆయన వారిని అడిగిన ప్రశ్న, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? ప్రియులారా, మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చాలా సులభమైన ప్రశ్నలతోనే జరుగుతూ ఉంటాయని మీకు తెలుసా? ప్రభువు అడిగే సులభమైన ప్రశ్నకు మనము కూడా సులభమైన జవాబు చెప్పినప్పుడు గొప్ప కార్యాలు అనగా పెద్ద పెద్ద సమస్యలు, నష్టాలు, ఇబ్బందులు సైతం పోతాయి. ప్రభు అడిగిన ప్రశ్న, నమ్ముచున్నారా? వీరు చెప్పిన మాట, నమ్ముచున్నాము. ఆ తర్వాత ప్రభు ఇచ్చిన జవాబు, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును. ఈ దినాన నీ జీవితంలో కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నావు, కష్టాలు ఎదుర్కొంటున్నావు. ప్రభువు ప్రతిరోజు నీతో మాట్లాడుతున్నాడు. నేను ఇది తీసివేయగలనని నువ్వు నమ్ముచున్నావా? నేను ఇది బాగు చేయగలనని నువ్వు నమ్ముచున్నావా? నేను ఇది సహాయం చేయగలనని నమ్ముచున్నావా అని అడుగుతున్నప్పుడు మన జవాబు అనేది రావట్లేదు. నమ్ముచున్నాము ప్రభువా అని చెప్పగలిగినప్పుడు తప్పనిసరిగా నీ నమ్మకం ఎంతుందో దానిని బట్టే దేవుడు చేస్తాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ దినాన ఆత్మీయ జీవితంలో నమ్మిక అనేది మనం కలిగి ఉండాలి. రోజులు గడిచే కొద్దీ ఈ దినాలలో దేవుని మీద నమ్మకం పోయి మనుషుల్ని నమ్మే రోజులు దగ్గరకు వచ్చేసాయి. పరిస్థితుల మీద ఆధారపడే రోజులు వచ్చేసాయి. దేవుణ్ణి నమ్మకుండా విడిచిపెట్టేస్తున్నాం కాబట్టే సమస్యల వలయంలో చిక్కుకుంటున్నాం. శోధనలు ఎక్కువైపోతున్నాయి. అకస్మాత్తుగా తెలియని భయము మీదకు వచ్చేస్తుంది. దేవుడు నువ్వు నమ్మాలి అంటున్నాడు. నువ్వు నమ్మినప్పుడు నువ్వు చూడగలిగే కార్యాలు 1, 2 కాదు, అవి ఎన్నైనా ఉంటాయి. అందుకని నువ్వు కొంచెం నమ్మకం ఉంచితే కొంచెం కార్యాలే జరుగుతాయి, ఎక్కువ నమ్మకం ఉంచితే ఎక్కువ కార్యాలు జరుగుతాయి. అందుకనే మనం ఎప్పుడు కూడా ప్రభువుని అడగాలి, ప్రభువా నాకు నమ్మకము ఎక్కువగా ఉన్నట్లు సహాయం చెయ్యి అని అడగాలి. ఎందుకంటే ఎక్కువ నమ్మకం కలిగించేవాడు కూడా ప్రభువే. ఎక్కువ నమ్మకము వచ్చేది కూడా ప్రభువు ద్వారానే. ఈ ఉదయకాల సమయంలో నీ పరిస్థితి ఏంటి? నీ కష్టం ఏంటి? నువ్వు నమ్ముతున్నావా అని ప్రభు అడుగుతున్నాడు. నేను నమ్ముచున్నాను ప్రభువా అని నువ్వు తప్పకుండా చెప్పినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. నీ నమ్మిక అనేది నిన్ను ప్రభు దగ్గరకు నడిపిస్తుంది. ప్రియ సహోదరుడా, నీ సమస్యను కాదు, దేవుని యొక్క శక్తిని చూసేటట్లుగా నీ నమ్మిక నీకు సహాయపడుతుంటుంది. ప్రభు యొక్క శక్తిని నువ్వు నమ్మినప్పుడు నీ నమ్మిక అనేది నీ జీవితంలో కార్యం చేసేదిగా ఉంటుంది. నమ్మికకు ప్రతి పరీక్ష ఉంటుంది. ప్రభు కూడా అదే చెప్తున్నాడు. నేను చేయగలనని అసలు నీకు నమ్మకం ఉందా? నీకు విశ్వాసం ఉందా? ఇలాంటి పరీక్షల్లో మనం ధైర్యంగా చెప్పవలసిన జవాబే, నేను నమ్ముచున్నాను ప్రభువా. ఈ దినాన నువ్వు కూడా చెప్పు, ప్రభువా నేను నమ్ముతున్నాను అని చెప్పు. మనము నమ్మిక అనేది ఉంచినప్పుడు దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయో దేవుని వాక్యంలోంచి కొన్ని చూసినట్లయితే లూకా సువార్త 8:50,
భయపడవద్దు, నమ్మక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడును. నమ్మిక అనేది మొట్టమొదట స్వస్థతలోకి తీసుకెళ్తుంది. నీ అనారోగ్యం ఏదైనా, నీ బలహీనత ఏదైనా, నీ వ్యాధి ఏదైనా, డాక్టర్లు దాని గురించి ఎంత ఆలోచించినా ప్రియులారా, నమ్మిక అనేది మాత్రము నీ పరిస్థితి అంతటినీ మార్చేస్తుంది. అందుకనే ప్రభు అంటున్నాడు, నమ్మిక మాత్రం ఉంచుము. ఈ మాత్ర అనేది నమ్మిక మాత్ర అనేది ప్రతి బలహీనతను కూడా బాగు చేస్తుంది. ఈ రోజున కుటుంబంలో, నీ జీవితంలో నిజమే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నావు, ఎన్నో బలహీనతలు ఎదుర్కొంటున్నావు. ఈ మాత్ర నువ్వు వాడాలి, ఈ మాత్ర అనేది నువ్వు వేసుకోవాలి. ఇది ఆత్మీయమైన మాత్ర. ఈ నమ్మిక మాత్ర అనేది నీకు స్వస్థతనిస్తుంది. రెండవదిగా చూసినట్లయితే కీర్తన 22వ కీర్తన 4వ వచనము, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. రెండవది రక్షణ. ఈ నమ్మిక అనేది నిన్ను రక్షించేదిగా ఉంటుంది. ప్రియ సహోదరుడా, ఇది నువ్వు మనుషుల్ని నమ్మినంతగా దేవుణ్ణి నమ్మట్లేదు. ఈ రోజుల్లో ప్రయాణాలు జరుగుతున్నాయి. ఒక బస్సు ఎక్కినప్పుడు ఎంతో సంతోషంగా ఆ బస్సులో ప్రయాణం అంతా కూడా విశ్రాంతి తీసుకుంటావు. అంటే నీకు ఒక నమ్మకం ఉంది, ఆ బస్సు మీద నమ్మకం ఉంది, ఆ డ్రైవర్ మీద నమ్మకం ఉంది. కాబట్టి నువ్వు అలాగ కళ్ళు మూసుకొని నిద్రపోతావు. ఒక మనిషిని నువ్వు నమ్మినప్పుడు, నువ్వు సురక్షితంగా రక్షింపబడుతున్నప్పుడు, మరి నువ్వు దేవుని నమ్మినప్పుడు ఇంకా ఎంత గొప్ప రక్షణ, భద్రత నీకు దొరుకుతుంది. కొన్నిసార్లు మనుషులు కూడా మనకు ఆ రక్షణ కల్పించలేరు, కానీ దేవుడు నీకు కల్పించేవాడుగా ఉంటున్నాడు. మూడవదిగా చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి కీర్తనల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనములో, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. ప్రియులరా, మూడవది ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు నీకు సహాయం కలుగుతుంది. ఆ సహాయం అనేది దేని గురించైనా పర్వాలేదు. ఈరోజు నిజంగానే నీకు కొంత సహాయం అవసరము. ఆ సహాయం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, ఎవరిని అడగాల అనుకుంటున్నావు, ఎవరితో చెప్తే తీరుతుంది అనుకుంటున్నావు. కానీ ప్రియులారా, నీకు సహాయం చేసేవారు ఎవరూ లేరు. నిస్సహాయ స్థితిలోనే నిన్ను వదిలేస్తారు. కానీ నీ దేవుడు అలా కాదు. ఆయన నీకేదో ఒక సహాయం చేయనిదే ఆయన మాట్లాడడు, ఆయన మౌనంగా ఉండడు, ఆయన ఊరకుండడు. కాబట్టి ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు నీకు సహాయం కలిగేదిగా ఉంటుంది. నాలుగవది 33వ కీర్తన 20వ వచనము, యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచున్నాము, ఆయన్ను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. నాలుగనేది నమ్మిక సంతోషంలోకి నడిపిస్తుంది. ఈరోజు ఏడుస్తున్న నీవు, దుఃఖపడుతున్న నీవు, బాధపడుతున్న నీవు, రేపు సంతోషం ఉంటుంది అని నమ్ము. నిజమే, ఇప్పుడు కష్టపడుతున్నావు, రేపు సుఖపడతావు. ఇప్పుడు దుఃఖపడుతున్నావు, రేపు సంతోషిస్తావు. ఇప్పుడు అవమానపరచబడుతున్నావు, రేపు ఘనతను పొందేది కూడా నువ్వే. ఇప్పుడు కృంగిపోతున్న నీవు ఒక దినాన గొప్ప స్థితిలో హెచ్చింపబడతావన్న సంగతి నువ్వు గుర్తు చేసుకో. ఇది నమ్మిక ఉంచినప్పుడు కలిగే సంతోషంగా చూస్తున్నాము. ఇది నాలుగవదిగా చూస్తున్నాం. ఐదవది కీర్తన 37:3, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము. ఐదవది, ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు మనం మేలు చేస్తాము, మనకు కూడా మేలు కలుగుతుంది. ఈ రోజున నీకొచ్చే కీడులు, నీకొచ్చే ఇబ్బందులు, నష్టాలు ఇవన్నీ చూడవద్దు. నమ్మిక ఉంచు. నీ నష్టం అనేది కొంచెమే, కానీ నువ్వు పొందుకునే మేలు అనేది చాలా గొప్పగా ఉంటుంది. ఈ చిన్న నష్టాలు రేపటి పెద్ద లాభాలుగా మారబోతాయి. దేవుడు చేసే కార్యం అదే. ఇది నమ్మికలో ఉంటున్న మరొక గొప్ప మాటగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇలాంటి అనుభవాల్లో దేవుడు మరి నమ్మిక అనేది ఉంచమంటున్నాడు. కాబట్టి ఇంకా నమ్మకుండా నువ్వు దిగులు పడుతున్నావా? నమ్మిక వలన స్వస్థత వస్తుంది, నమ్మిక వలన రక్షణ కలుగుతుంది, నమ్మిక వలన సహాయం కలుగుతుంది, నమ్మిక వలన సంతోషం కలుగుతుంది. ఐదవదిగా మనం చూసినట్లయితే నమ్మిక వలన మనకేం కలుగుతుందో మేలు అని చూస్తూ వచ్చాము. ఆరవదిగా చూసినట్లయితే 56వ కీర్తన 11వ వచనము, నేను దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను,
నరులు నన్నేమి చేయగలరు. ఆరవది దేవుని యందు నమ్మిక అనేది ధైర్యంలోకి నడిపిస్తుంది. ఈ రోజున నువ్వు ఎందుకు భయపడుతున్నావు? పిరికితనము గల ఆత్మను దేవుడు నీకు ఇవ్వలేదు, ఇంద్రియ నిగ్రహము శక్తి గల ఆత్మనే ఇచ్చాడు. ఈరోజు నీ పరిస్థితిని చూసి నువ్వు భయపడొద్దు, నీ పనిని చూసి నువ్వు భయపడొద్దు, ఆ పని నిన్ను చూసి భయపడాలి. చదువుకునే విద్యార్థులారా, పరీక్షలను చూసి భయపడొద్దు, పరీక్షలు నిన్ను చూసి భయపడాలి. పుస్తకాలను చూసి భయపడొద్దు, పుస్తకాలు నిన్ను చూసి భయపడేటట్లుగా దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు. నువ్వు చేయవలసిందల్లా నమ్మిక. ఇది ఆరవదిగా చూస్తున్నాం. ప్రియ సహోదరి, ఈరోజు నమ్ము, నీ వివాహ విషయంలో దేవుడు సహాయం చేస్తాడు, నీ యొక్క గర్భఫల విషయంలో దేవుడు సహాయం చేస్తాడు, నీ ఉద్యోగ విషయంలో దేవుడు సహాయం చేస్తాడు. నీ ముందున్న పరిస్థితులన్నీ కూడా ఆయనే చూస్తాడు. నువ్వు నమ్మితే చాలు. ఆరవదిగా చూస్తున్నాము. ఏడవదిగా చూసినట్లయితే కీర్తన 84:12, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ప్రియులారా, ఏడవది ఆయన యందు నమ్మిక అనేది ధన్యత అనగా ఆశీర్వాదంలోకి నడిపిస్తుంది. ఈ రోజున ఉంటున్న ఈ ఇబ్బందులు, ఈ సమస్యలు, ఈ కష్టాలు ఇవన్నీ తాత్కాలికమే. ఇవన్నీ అనుభవిస్తూ కూడా విశ్వాస జీవితాన్ని నువ్వు కొనసాగించినప్పుడు, ప్రభునందు నమ్మిక ఉంచి నువ్వు జీవించినప్పుడు ప్రభువే నీకు సహాయం చేస్తాడు. ముగింపులో చూసినట్లయితే 119వ కీర్తన 66వ వచనములో భక్తుడు అన్నాడు, నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచున్నాను, మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పము. అంతేకాదు, ఈ రోజుల్లో చూసినట్లయితే ఏ దేశంలో చూసినా కూడా భద్రత లేదు. ఎక్కడ చూసినా ప్రళయాలు, భూకంపాలు, వరదలు, తుఫానులు, ఘోరమైన యుద్ధాలు, మరణ వార్తలు చూస్తున్నాము. ముగింపులో ఆయన యందు నమ్మిక ఉంచేవారికి ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా కలిగేది సామెతలు 29:25, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. ప్రియులారా, ఈ నమ్మిక నువ్వు కూడా ఉంచు. ఇంకా అనుమానం, అవిశ్వాసం అనేది తీసివేసుకో. ప్రభువే నీకు సహాయం చేస్తాడు. ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యం చూస్తావు. అలాంటి నమ్మిక ద్వారా గొప్ప విజయము ఈ రోజే నువ్వు పొందుకుందువుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. ఇక అపనమ్మకం అనేది ఎవరిలో లేకుండా నమ్మిక ఉంచి గొప్ప విజయం పొందినట్లు ప్రతి ఒక్కరికి సహాయం చేయమని కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోని సహవాసం మనందరికీ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహి